పునరుద్ధానము అంటే ఏంది? సింపుల్ వర్డ్స్లో మీకు చెప్పాలంటే, చనిపోయిన మనిషి దేవుని శక్తిని పొందుకొని మరలా తిరిగి లేవటం అంటే, న్యాచురల్గా తన్ను తాను సమాప్తం చేసుకొని మరలా దేవుని యొక్క శక్తి ద్వారా న్యాచురల్గా లేచిన ఆ యొక్క దేవాతి దేవుడు మొదట రిజరెక్షన్ అయింది యేసయ్యనే. హల్లెలూయా. ఆయన మొదటిగా మన జీవితంలో రిజరెక్షన్ అంటే ఏంది, పునరుద్ధానం అంటే ఏంది, ఆ శక్తి ఎలా పనిచేస్తుంది, ఆ శక్తిలో మన జీవితం ఎలా నడుస్తుంది అనే విషయాన్ని ఆయన మాదిరిగా మనకు చూపించాడు. యేసయ్య ఏది చేసినా అన్నిటికంటే మొదలుగా చేశాడు. ఈ రిజరెక్షన్ కూడా ఆయన మొదలుగా చూపించాడు. లోకానికి అందరూ అనుకున్నారు, పరిసయ్యులు, సదుకాయులు, కొంతమంది పునరుద్ధానము లేదని వాదించేవాళ్ళు. పునరుద్ధానమే లేదు, మరణించిన వ్యక్తి అక్కడే వెళ్ళిపోతాడు. మరణించిన వ్యక్తికి ఏముంటుందో ఎవరికి తెలియదు. మరణించిన వ్యక్తి జీవితంలో అసలు ఇంకొక లోకం ఉంటుందా, ఇంకొక జీవితం ఉంటుందా, ఇంకొక లైఫ్ ఉంటుందా అని ఎవ్వరికీ తెలియనే తెలియదు. కానీ యేసయ్య మరణించిన తర్వాత తిరిగి లేచి ఇంకొక ప్రపంచాన్ని, ఇంకొక లోకాన్ని, ఇంకొక దీవెనను, ఇంకొక ఆశీర్వాదాన్ని మీలో మానవాళికి ఇంట్రడ్యూస్ చేశాడు. హల్లెలూయా.